హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరన్నవరాత్రులలో 6వ నవదుర్గ అయిన కాత్యాయని మాత కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దుర్గామాత యొక్క 6వ స్వరూప నామము కాత్యాయని. కాత్యాయని దుర్గాదేవి నవదుర్గలలో 6వ అవతారం. నవరాత్రులలో 6వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండవ పేరే కాత్యాయని. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారు వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. ఈ దేవి చతుర్భుజ కలిగి ఉండి ఈమె కుడి చేతులలో ఒకటి అభయ ముద్రను కలిగి ఉంటుంది. ఎడమ చేతులలో ఒక దాని యందు చంద్రహాస ఖడ్గము, మరొక దాని యందు పద్మము శోభిల్లుతూ ఉంటుంది. ఈమె సింహవాహనంపై ఉంటుంది. ఈమె శరీర కాంతి బంగారం వలె తలతల మెరుస్తూ ఉంటుంది. పూర్వము కథానామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి కలడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రజుడైన విశ్వవిఖ్యాతుడైన కాత్య అయిన మహర్షి ఈ మహర్షి ఆది పరాశక్తిని ఉపాసిస్తూ చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా తన ఇంట జన్మించాలని వరం కోరుకుంటాడు. భగవతి దుర్గాదేవి అయిన ప్రార్థనను అంగీకరించి వరం ప్రసాదిస్తుంది. మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు అని చెప్పి ఇంకేమైనా కోరుకోమని అంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా కేవలం బాణసిలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. తనను ఓడించే మహిళ ఉండదని అహంకారంతో దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. ఇంద్ర పదవిని చేపట్టి ముల్లోకాలను ఏలుతూ అందరినీ గజగజలాడిస్తూ ఉన్నాడు మహిషాసురుడు. అతని దురాగతాలను తట్టుకోలేని దేవతలు తమ బాధలన్నీ త్రిమూర్తులతో చెప్పి మొరపెట్టుకోగా మహిషాసురుడిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారుతుంది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఆ తేజము అంతా కాంతుల రూపంలో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పడ్డాయి. ఆ తర్వాత కాంతులన్నీ ఏకమై ఒక స్త్రీ రూపం ఏర్పడుతుంది. కాత్యాయన మహర్షికి చెందిన ప్రదేశంలో ఇదంతా జరుగుతుంది కాబట్టి అతని కుమార్తెగా కాత్యాయని అనే పేరుతో అమ్మవారు ప్రసిద్ధి చెందుతుంది. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కార్త్యేయన మహర్షిచే పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధించింది. మరొక కథనం ప్రకారం కార్త్యాయన మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడిగా ఉంటాడు. తన భక్తికి పరవశించిపోయిన దుర్గామాత ఆయన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించింది. అంతేకాదు ఈ మాత అందం, బలం, నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలుగా పేరు ప్రఖ్యాతలు గడించింది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందడం కోసం యమునా నది తీరమున కాత్యాయని దేవి వ్రతం చేశారు అని దేవి భాగవతంలో చెప్పబడింది. భాగవత పురాణం 10వ స్కందం 22వ అధ్యాయంలో ఈ కాత్యాయని వ్రతం గురించి వివరించారు. పెళ్లి కాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. కాత్యాయని దేవి ఎరుపు రంగు చీరను ధరించి భక్తులకు దర్శనం ఇస్తారు. ఎరుపు రంగు అనేది జీవనానికి ప్రతీక. ఎరుపు రంగు చీరలో బంగారు వంటి అంచు ఉంటుంది. ఇది అమ్మవారి వస్త్రధారణలో రాజసాన్ని గుర్తు చేస్తుంది. ఈ అమ్మవారి దర్శనం సకల ముక్తి ప్రదాయకం. అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. హిందూ శాస్త్రాలు, యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వలన ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.
కాత్యాయని అవతారానికి ఉన్న శక్తి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అందుకే కాత్యాయని దేవిని ఉపాసించడం వలన సాధకులకు 6వ చక్రం అనగా ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవుతుంది. ఈ ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవడం వలన సాధకులలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ చక్రం నందు స్థిర మనస్సు కల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయని దేవి చరణముల యందు సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణం గావించు భక్తునకు సహజంగానే కాత్యాయని మాత దర్శనం లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములు అనేటి చతుర్విధ పురుషార్థములు అన్ని ఫలములు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.